విఠల్ గారు, ఇది ఈ బీజేపీతో కలవబోతుంది కలిసి ఆమె చెప్పేసింది అయిపోయింది, అది మెర్జరా అది ఏంటి పక్కన పెడితే బీజేపీతో ఆమె దీన్ని ముడిపెట్టేసింది. ఇది ఎట్లా ఇది సింక్ అయి ఉంటుంది అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది మన కామన్ సెన్స్తో విశ్లేషిస్తే ఇంతకుముందు లేటెస్ట్ జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్, అవును ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ 4 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? 2 సీట్లు బీజేపీ గెలిచింది, గ్రాడ్యుయేట్స్, టీచర్స్. అక్కడికి వెనక్కి తీసుకుంటే యాక్చువల్గా కరీంనగర్ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నారు అందరూ, అయినా కూడా బీజేపీ గెలిచింది. ఇంకోటి అసలు పోటీలోంచి ఎందుకు అనుకున్నారు? వాళ్ళ పునాది రాయి కదా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్. సెకండ్ అంతకుముందు జరిగిన ఎలక్షన్స్ తీసుకుంటే లేటెస్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో 17 సీట్లకి 16 సీట్లు గుండు సున్నా. సరే ఎంఐఎం సీట్ 10 పెడితే మరి బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా వచ్చేంత స్థితిలోనే ఉందా, లేకపోతే మైనస్ లో ఉందా, ప్లస్ లో ఉండి కూడా 0? పైగా మన అందరం విన్నాం కదా పోటీలో ఉన్న బీఆర్ఎస్ క్యాండిడేట్లు బీజేపీ ఓట్లు ఏమని చెప్తున్నారు అనేది బాగా ప్రచారం జరిగింది. అది ఎంపీ ఎలక్షన్స్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ పోటీ ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో బీజేపీ చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తుందేమో అనుకున్నారు, కానీ వాళ్ళకి 4 సీట్లు వచ్చింది. అవును, కొంచెం బ్యాక్కి వెళ్తే అసలు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ కావడము, బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన కాడ నుంచి విశ్లేషిస్తే మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఫస్ట్ బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ కాగానే వచ్చిన ఎలక్షన్ దుబ్బాక ఎలక్షన్. దుబ్బాక ఎలక్షన్లో దుమ్ము రేగింది. అటు బావ, ఇటు బామ్మర్ది, ఇటు నాన్న, మూడింటి మధ్య దుబ్బాకలో గెలుస్తుందని ఎవరు ఊహించలే. బీజేపీ గెలిచింది, అసలు షాక్. నెక్స్ట్ ఇమీడియట్ గా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 48 సీట్లు గెలిచింది. అవును, జరిగిన లాఠీ చార్జ్ బీజేపీ మేయర్ కొడతారేమో అన్నంత వచ్చింది. అంటే బండి సంజయ్ అధ్యక్షుడు దుబ్బాక తర్వాత జిహెచ్ఎంసీ తర్వాత ఏమంటే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్, కేసీఆర్ ఆకాశము భూమి ఏకం చేసి 10,000 రూపాయలు ఇంటికి ఇస్తా అన్నా కూడా 10 లక్షలు 10 లక్షలు కుటుంబానికి ఇస్తా అన్నాడు కదా, దళిత బంధు. ప్రపంచంలో ఎక్కడ 10 లక్షలు అయినా కూడా గెలిచింది. ఇక్కడ వరకు బండి స్పీడ్ గా పోతుంది. కరెక్ట్ గా బండి సంజయ్ స్పీడ్ గా పోతున్న బండి సంజయ్ కాలంలో కట్టపెట్టింది ఎవరు? బండి సంజయ్ బండిని ఆపింది ఎవరు? సెకండ్ ఇప్పటికీ బండి సంజయ్ గారిని ఎందుకు తీసేశారంటే ఎవరు చెప్పలేరు. సరే, నేను ఆ పెరుమాళ్ళ గుట్ట అది పక్కకు పెడితే నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఈ 3 గెలిచింది కదా, మునుగోడులో గెలుస్తుంది అనుకున్నారు. రాజగోపాల్ రెడ్డి పాపం కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చి అసలు బీజేపీ ఓడిపోవడం అనేది షాక్ ఆయనకి, రాజగోపాల్ రెడ్డికి. అది కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం, ఇక్కడ కవితను అరెస్ట్ చేయకపోవడం, రోజు లిక్కర్ లిల్లీ, సారా రాణి అని బీజేపీ వాళ్ళు ఢిల్లీలో ఉన్న ఎంపీల దగ్గర నుంచి గల్లీలో ఉన్న నాయకులు వాళ్ళే కదా. మరి మొత్తం అరెస్ట్ చేస్తారంటారు. సాక్షాత్తు ప్రధానమంత్రి అమిత్ షా 2 సార్లు వచ్చినప్పుడు కేసీఆర్ అంత అవినీతి పరుడు ఎవరు లేదు, కాళేశ్వరం ఏటీఎం కార్డు అయింది అని చెప్తారు. ప్రధానమంత్రి గారు చెప్తారు బేగంపేట మీటింగ్ లో, ఇంకో పబ్లిక్ మీటింగ్ లో అమిత్ షా గారు 3 సార్లు చెప్తారు. కానీ ఇక్కడ అరెస్టులు జరగవు. కవితని అరెస్ట్ రేపు మాపు అంటారు, కానీ అదిగో పులి తోక నోటీసులకే తప్ప ఎక్కడైతే అప్పటి వరకు బండి సంజయ్ గారు రేస్ లో ఉండే. నేను స్వయంగా నా మీద క్యాంపస్ లో లాఠీ చార్జ్ చేసి నా కాలు ఇరిగింది. 48 సీట్లు రావడం కోసం కేశవ్ మెమోరియల్, నాకు బీజేపీ సిద్ధాంతకర్త కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, కేసీఆర్ కి బుద్ధి చెప్పాలని మా యూత్ అంతా పనిచేసినాం. సడన్ గా ఏమైందంటే మాకు ఊహించని షాకు, బండి సంజయ్ తీసేయడము, తెలంగాణకు కూడా షాకు. అవును, అది ఎవరు ఊహించలే నిజంగా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకు సర్వే చేసుకున్నారు అమిత్ షా టీం. బలంగా పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళకి 30 సీట్లకు మించి లేరు అని వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది బీజేపీకి. ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ చార్టర్డ్ ఫ్లైట్లలో బీజేపీకి సంబంధం బీజేపీ కాకుండా ఉన్న ప్రతి ముఖ్యమంత్రి హైదరాబాద్ వస్తున్నాడు. కేసీఆర్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్తున్నాడు. ఈయన మమతా బెనర్జీని కలిసిండు. ఆయన ఇక్కడ ఏమైందంటే ఫినిక్స్ కి సంబంధించిన ఒక స్కామ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏజెన్సీస్, ఐటీ డిపార్ట్మెంట్, ఇక్కడున్న ఐటీ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక సెంట్రల్ గవర్నమెంట్ 13 బృందాలు వచ్చినాయి. అంతకుముందు కరోనా టైంలో బండి పారద ఆయన హెట్రో డ్రగ్స్ ఆయన రూమ్ నుండి డబ్బులు పట్టుకున్నారు. టీఆర్ఎస్ నాయకుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద డబ్బులు పట్టుకొని వచ్చినాయి. తర్వాత ఏమైంది, ఫినిక్స్ కి సంబంధించిన వాటి మీద 13 బృందాలు ఏకకాలంలో దాడులు చేస్తే వాళ్ళకి ఏమీ దొరకలే. ఒక ఫినిక్స్ లో పనిచేసే ఒక లో లెవెల్ అధికారి, ఒక క్లర్క్ అటెండర్ టైపు ఒక డ్రైవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మహాప్రస్థానం ఉంది కదా, ఏది శ్మశాన వాటిక, దానిలో ఉన్న లాకర్లలో 21 డాక్యుమెంట్స్ దొరికినాయి. 21 రకాల డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ లో కేటీఆర్
ఫినిక్స్ వీళ్ళ మొత్తం కుటుంబం సంబంధించిన జుట్టు మొత్తం దొరికింది. ఉమ్. అప్పుడు అమిత్ షా మోడీ గారు డిసైడ్ చేసిరు ఏంటంటే, నాకు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే ఢిల్లీ మిత్రులు చెప్పింది ఇది ఆథెంటిక్, కావాలంటే ఎవరైనా చర్చకు వస్తే వాళ్ళని తీసుకొస్తా, ఎవరైతే నాకు చెప్పిర్రో. ఆఫ్ ద రికార్డ్ కదా, ఆన్ ద రికార్డే చెప్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో బిట్వీన్ ద లైన్ స్టడీ చేయకపోతే, మనం 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ పార్టీలు ముఖ్యం కాదు మాకు, పిల్లల ప్రాణత్యాగాలు. ఏం చేసిరు, 600 కోట్ల రూపాయలు కుమారస్వామికి ఇస్తాను, ఫండింగ్ చేస్తా అన్నాడు. జగన్కి ఫండింగ్ ఇచ్చిండు అంతకుముందు. ఈయన భారతదేశంలో ఉన్న అన్ని సీట్లకి పెడతా అన్నాడు. రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కేసీఆర్ గారు నన్ను ప్రధానమంత్రో ఉప ప్రధానో రాష్ట్రపతితో చేస్తా అంటే బీజేపీ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకి ఫండింగ్ చేసేంత సత్తా ఉందని రాజ్దీప్ సర్దేశాయ్ గారు చెప్పారు. మీకు గుర్తుందో లేదు? అంటే వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. వీళ్ళు పోని రాష్ట్రం లేదు, దిగని ఫ్లైట్ లేదు, చార్టర్డ్ ఫ్లైట్లలో వచ్చేసారు. అక్కడ ఏమైందంటే కుమారస్వామి గారు ఈ ఫినిక్స్లో డాక్యుమెంట్స్ ఎప్పుడైతే దొరికినాయో, కుమారస్వామి గారికి 600 కోట్లు ఇస్తా అని చెప్పి ఆయన ఇక్కడికి పోయిండు, ఈయన అక్కడికి పోయిండు. అప్పుడు బీజేపీ వాళ్ళు తెలివిగా అమిత్ షా చేశారు. అప్పుడు ఏమైందంటే తెలివిగా ఎట్లాగో ఈయన 600 కోట్లు అన్ని రాష్ట్రాల్లో పెడతా అంటున్నాడు కదా, కేసీఆర్కి భాష మీద పట్టుంది. హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, స్వతహాగా అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిషియన్, ఎవరు ఊహించిన నిర్ణయాలు తీసుకుంటాడు. ఖచ్చితంగా కేసీఆర్కి అడ్డుకట్టేయాలని చెప్పి ఎప్పుడైతే కేటీఆర్ జుట్టు దొరికిందో, ఈ 600 కోట్ల రూపాయలు మహారాష్ట్రకి ఇక్కడ తెలంగాణ పోలీసులతోటే పంపించి మహారాష్ట్రలో ఎన్సీపీని ఖతం చేపించారు. ఈయన మహారాష్ట్ర పోయి అక్కడ ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి 5 లక్షలు 25 లక్షలు కనపడ్డోళ్ళలో కొంటున్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను చెప్పిన ఈ ఎలక్షన్స్ కి బండి సంజయ్ని తీసేయడానికి ఈ ఫినిక్స్ కేసు, బీజేపీతో నెక్సెస్ అనేది అక్కడ మొదలైంది. ఇప్పుడు నేను చెప్పిన కేసుల విషయంలో మొదలైంది మీరు చెప్పండి. సెకండ్, బండి సంజయ్ ఎందుకు తీసేసారో చెప్పరు వీళ్ళు. సెకండ్ వచ్చేసి కవిత అరెస్ట్ అయినప్పుడు జైల్లో కవితకు ప్రతిపాదన పెట్టిరట కదా, ఆమె చెప్పింది, మనం చెప్పడం కాదు, ఆమె చెప్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? ఇదే టైంలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ ప్రచారం చేశారు. బీజేపీ ఎందుకు పెర్ఫార్మెన్స్ అసెంబ్లీ ఎలక్షన్ లో చేయలేకపోయింది? ఇప్పుడు ఇక్కడ జనం నమ్మారు దాన్ని. 4 సీట్లే ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రచారాన్ని జనం నమ్మారు. రేవంత్ రెడ్డి గారు సార్, ప్రజలందరూ కూడా ఉరుకుతున్న బండి ఎందుకు ఆగింది, బీజేపీ వస్తుంది అనుకున్నప్పుడు ఎందుకు బ్యాక్ అయింది అనేది ఎవరికి అర్థం కాలే. కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అయితే బండబూతులు తిట్టారు నాయకులు. అంటే ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనేది అది కామన్ మ్యాన్ కి అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అనాలిసిస్ తీసుకోండి. ఎలక్షన్లలో పోటీ చేయకుండా ఎందుకుంటుంది సార్ ఏ పార్టీ? అంత పెద్ద పార్టీ బీఎస్పీ లాంటి పార్టీ కూడా చేస్తుంది, సిపిఎస్ పార్టీలు అన్ని చోట్ల చేస్తాయి కదా ఉత్తర తెలంగాణలో. అంటే ఇక్కడ కవితకి మండింది ఏంటంటే కేటీఆర్ ని కాపాడుకున్నాడు, వీళ్ళని కాపాడుకుంటున్నారు, కానీ నా విషయంలో మాత్రం చేయాల్సినంత చేయలేదని జైలు నుంచి అసంతృప్తిగా ఉంది. ఫస్ట్ నేను పనిచేసేటప్పుడు మా మీడియా ప్రాజెక్ట్ ఆ తెలంగాణ టుడే అనే పత్రికకి నా పేరు మీదనే టైటిల్ ఉంది, ఇట్లా నాకు కూడా తెలుసు. ఆ పత్రికనే మళ్ళీ కవిత చేసుకుంది. చేసుకున్నాక ఢిల్లీలో RNI పర్మిషన్ నేనే తీసుకొచ్చిన. ఒక రోజు కవిత పిలిచి మెయిన్ అకౌంట్ నుంచి నాకు యాక్సెస్ లేదు, ఈ ప్రాజెక్ట్ ఆపేయమంటున్నారని కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంది. మెయిన్ అకౌంట్ అంటే ఎవరు? తండ్రి కొడుకు నుంచి యాక్సెస్ లేదని. అప్పటి నుంచే ఉంది ఇది. రైట్. ఇక్కడ బీజేపీ